తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కమలనాథులతో భేటీ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పొత్తుపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ ఇద్దరిని మాత్రం చంద్రబాబు గారు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఆ ఇద్దరు ఎవరు, చంద్రబాబు గారు ఆ ఇద్దరిని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అనేటువంటి అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అక్కడ కమల్నాథులతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రేపో మాపో పొత్తుపై కూడా ఒక క్లారిటీ రాబోతుంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతోపాటుగా ఆ ఇద్దరిని చంద్రబాబు గారు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఎవరు, అసలు చంద్రబాబు గారు ఆ ఇద్దరిని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ, చంద్రబాబు అంటే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతోటి మాట్లాడతారు. ఆల్రెడీ గత నెలలో 7వ తారీఖున అమిత్ షా తోటి భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగానే పొత్తు ఉంటుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అమిత్ షా మరుసటి రోజే మాట్లాడారు. ఎన్డీఏ నుంచి మాకు కొత్త భాగస్వామి రాబోతున్నారు, కొత్త భాగస్వాములు వస్తారు ఎన్డీఏకి అని చెప్పారు. అదే అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పారు. ఏం చెప్పారంటే మేము ఎప్పుడు ఎన్డీఏల నుంచి ఎవరిని పొమ్మలేదు, వాళ్ళు ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు బయటికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు మాకు అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంది? తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా బయటికి వెళ్ళింది, మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతుందని చెప్పి అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చేసారు. సో పొత్తు అనేది అప్పుడే నెల క్రితమే పొత్తు ఉంటుంది అనేది క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ పొత్తు అనేది. అయితే సీట్ల షేరింగ్ విషయంలోనే కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి కూడా ఒక క్లారిటీ వచ్చింది సీట్ల షేరింగ్ విషయంలో కూడా. ఓకే. సో ఎలా క్లారిటీ వచ్చిందంటే 4 ఎంపీలు ఎవరికి? బీజేపీకి. సో 6 ఎమ్మెల్యేలు. ఇది ఈక్వేషన్ 4-6 లేదంటే 4-8 ఇది 4 ఎంపీలు కన్ఫర్మ్. సో అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు 3 ఎంపీలని జనసేన పార్టీకి ఇచ్చారు, 1 ఎంపీని తగ్గించుకునేట్టు అవకాశం ఉంది జనసేన. కాబట్టి 6 అవుతాయి ఎంపీలు. ఓకే. ఇది జనసేనకి బీజేపీకి 6 ఎంపీలు పోగా ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి ఇప్పటికి 24 మంది ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. ఎవరికి? జనసేన పార్టీ. 24 ప్లస్ బీజేపీకి ఒక 6 ఇస్తామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ. అంటే 30. 6 ఎంపీలు 30 ఎమ్మెల్యేలు ఆ 2 పార్టీలకి. కేవలం బీజేపీయే 5 ఎంపీ స్థానాలను ఆశిస్తుంది పొత్తులో భాగంగా అంటూ కూడా నిన్న ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సో ఆశించడానికి చాలా ఉంటాయి. ఇప్పుడు జనసేన కూడా ఆశించింది. జనసేన కూడా చాలా మంది ఏం చెప్పారు, 60 సీట్లని కొందరు, 40 సీట్లని కొందరు అసెంబ్లీలో, తర్వాత ఎమ్మెల్యేలు వచ్చేసి 6 అని 8 అని రకరకాలు చెప్పారు. అంటే ఎవరి స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు. బార్గెనింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎక్కువ కొడతారు, తక్కువ ఒప్పుకోవాలి. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళినా కానీ అతను ప్రొడక్ట్ ఎక్కువ చెప్తాడు రేటు, తర్వాత మనం బార్గెన్ చేసినప్పుడు తక్కువ ఇస్తారు. అలానే ఇప్పుడు బీజేపీ స్ట్రెంత్ ఎంత అనేది బీజేపీ వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో. జనసేన స్ట్రెంత్ ఎంత అనేది జనసేనకి బాగా తెలుసు. ఎవరి స్ట్రెంత్ వాళ్ళకి బాగా తెలుసు. పక్కన వాళ్ళకన్నా కూడా సొంతగా ఎవరి స్ట్రెంత్, ఎవరి మైనస్లు ఏంటి, ఎవరి ప్లస్లు ఏంటి అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి. కానీ మనం ఏం చేస్తాం, వ్యూహాత్మకంగా మైనస్లను దాచిపెట్టి ప్లస్లను మాత్రమే చెప్తుంటాం. సహజంగా జరిగేది అది. సో ఇది మార్కెటింగ్లో జరిగేది అదే, రాజకీయాల్లో జరిగేది అదే, వ్యక్తిగతంగా కూడా జరిగేది అదే. సో ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అంతే. సో ఓవరాల్గా ఏంటంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సీట్ల షేరింగ్ కూడా కొలిక్కి వచ్చింది. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యేలు బీజేపీ. అంటే టోటల్గా జనసేన బీజేపీకి ఏంటంటే 6 ఎంపీలు 30 ఎమ్మెల్యేలు. ఇది దాదాపుగా సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్గా రేపు బహుశా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 30 స్థానాలు ఎమ్మెల్యేలు ఆ 2 పార్టీలకు, జనసేనకి బీజేపీకి ఇచ్చినాయి. అలాగే ఎంపీలు ఇచ్చినటువంటి 6 ఎంపీలు ఉన్నాయి కదా, ఎంపీలు వీళ్ళలో ఎవరిని క్యాండిడేట్స్ని పెట్టాలి అనే దాని మీద బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీలో వాళ్ళు కసరత్తు చేసుకున్నారు. అలాగే జనసేన కూడా కసరత్తు చేసుకుంది. కానీ వీళ్ళు 3 పార్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు సలహా మేరకి ఆ 2 పార్టీలు కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఎందుకు డిపెండ్ అయ్యాయి అంటే తెలుగుదేశం పార్టీ మేజర్ ఓట్ బ్యాంక్. సో తెలుగుదేశం పార్టీ మేజర్ ఓట్ బ్యాంక్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అభ్యర్థులుగా పెట్టాలి. అలా కాకుండా తొలి నుంచి
తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక ఆ పొత్తులో భాగస్వామ్యంలో భాగంగా జనసేనలో నిలబెట్టినా లేదా బీజేపీ వాళ్ళు నిలబెట్టినా ఈ ఓట్ల షేరింగ్ అనేది తెలుగుదేశం పార్టీ ఓట్లు అనేది కన్వర్షన్ కావు అనేటువంటి ఒక అభిప్రాయం. అందుకే 3 పార్టీలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక అభ్యర్థిని లేదా తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థినే అటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ పెట్టాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఓటమి పాలవుతారు. అవును. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద తొలి నుంచి విషం చిమ్మి వ్యక్తిగతమైనటువంటి కక్షను పెంచుకొని తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి లీడర్లు ఒక 2 ఉన్నారు బీజేపీలో. ఓకే. సో ఆ ఇద్దరిని ఒకవేళ బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ 6 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 6 మంది ఎమ్మెల్యేల్లో వీళ్ళిద్దరు కూడా ఉంటే వాళ్ళిద్దరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయరు, జనసేన కూడా వేయదు వాళ్ళకి. అందుకని ఆ ఇద్దరు తప్ప ఎవరైనా పర్వాలేదు అనేటువంటి యాంగిల్లో అంటే ఆ ఇద్దరు కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు, ఆ ఇద్దరు బీజేపీ వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారా? అయితే ఆ ఇద్దరు బీజేపీ వాళ్ళే కానీ అభ్యర్థులుగా మాత్రం వాళ్ళని పెట్టకూడదు అనేది కండిషన్. చర్చల్లో, ఢిల్లీ చర్చల్లో జరిగినటువంటి అంశం ఏంటంటే ఆ ఇద్దరు పోటీ ఉండకూడదు. ఆ ఇద్దరు పోటీ ఉంటే మాత్రం మీకు 3 పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే అని చెప్పి ఒక కండిషన్ అయితే చంద్రబాబు నాయుడు పెట్టారు అని చెప్పి తెలుస్తుంది. ఆ కండిషన్కి బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడని చెప్పి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఇదే సందేహం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనే కదా. ఆ ఇద్దరు పేరు అయితే నేను చెప్పను, కానీ ఆ ఇద్దరు చెప్పచ్చు, కానీ ఇప్పుడే చెప్పడం అనవసరం. ఎందుకంటే ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, ప్లస్ దానికి అంగీకరించింది బీజేపీ. ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరు పేరు చెప్తే వాళ్ళ అభిమానులు కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎంతో కొంత అభిమానులు ఉంటారుగా. వాళ్ళిద్దరిలో బాగా అర్థమవుతుంది వినే వాళ్ళకి కూడా. ఒకళ్ళేమో స్టూడియోలో చెప్పు తీసుకుని కొట్టించుకున్నారు. సో స్టూడియోలో చెప్పు తీసుకుని కొట్టించుకున్నటువంటి అతను ఈ మధ్యకాలంలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అని చెప్పి అనుకుంటున్నారు. అమిత్ షా దానికి సంబంధించి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చేశారు, చంద్రబాబు నాయుడు ఓకే చెప్పేశారు, పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో అతను ఒక వ్యాఖ్య చేశాడు, పొత్తుంటే బీజేపీ తరఫు నుంచి ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక వ్యాఖ్య చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పొత్తుని చెడగొట్టడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అనే దానికి క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఆ పార్టీలో ఉండేటువంటి లీడర్లు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క వ్యూ ఏంటి, వాళ్ళు తెర వెనుక ఆలోచన ఏంటి అనేది పార్టీలు గమనిస్తుంటాయి. అధిష్టానాలు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడి, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడి చెప్పు తీసుకుని కొడుచుకున్నాడు అతను. బహుశా నేను అనుకుంటే నెటిజన్లకి అర్థమైపోయి ఉంటుంది. ఒక స్టూడియోలో అమరావతి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడి ఒక రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ఒక అతని చేత చెప్పు తీసుకుని కొడుచుకున్నాడు అతను. ఇప్పుడేమో ఒకవేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడు. అంటే దాని అర్థం ఏంది? పొత్తుని చెడగొట్టేటువంటి ప్రయత్నం. పొత్తుని చెడగొట్టాలని ఎవరు అనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు, అంతేగా. వైసీపీ వాళ్ళు మొదటి నుంచి ఆ పొత్తు ఉండకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు కదా. ఓకే, అంటే మొదటి వ్యక్తి వైసీపీ కోవర్ట్గా మనం భావించవచ్చు. అంతే, వైసీపీ కోవర్ట్ అని చెప్పి మనం భావించడం కాదు, బీజేపీ భావిస్తుంది. ఇక రెండో వ్యక్తి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు మీద విషయం కక్కేటువంటి వ్యక్తి. ఆయన బీజేపీకి ఏపీ రాష్ట్రంలో పెద్దగా ఉన్నటువంటి రోజుల్లో, ఒక పెద్దగా వ్యవహరించినటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ చంద్రబాబు నాయుడు పాట పాడాడు. ఆయన చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే విమర్శలు చేస్తూ ఉంటుందో వాటిని సపోర్ట్ చేస్తూ బీజేపీకి పెద్దగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఆయన చంద్రబాబు నాయుడిని విమర్శించేవాడు. సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది వినేవాడు. ప్లస్ ఆయన్ని అందుకే తొలగించారు, ఆ పెద్ద పోస్ట్ నుంచి ఆయన తొలగించేసి అసలు ఆయన్ని బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి నాయకుడిగా మార్చేశారు ఆయన్ని. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అనేది. అనేక సందర్భాల్లో ఆయన ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్ జరిగింది, తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ జరిగినప్పుడు
అప్పుడు జనసేన బీజేపీ పొత్తు ఉంది యాక్చువల్గా. కానీ జనసేనతో సంప్రదింపులు జరపకుండానే అభ్యర్థిని ప్రకటించేశారు ఆయన. ప్రకటించేసి మళ్ళీ తర్వాత ఆయన ఏమన్నాడంటే జనసేన తరఫు నుంచి మేము బీసీ అభ్యర్థులనే మేము ముఖ్యమంత్రిగా పెడతామని చెప్పి ఆయన ప్రకటించేశాడు. బీసీలే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాము మేము అని చెప్పి ఆయనే ప్రకటించేశాడు. జనసేన బీజేపీ పొత్తు అనేది సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా అతనే అని చెప్పి అధిష్టానం నమ్మింది. అందుకే ఆయన అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించేసింది. అంటే బీజేపీకి జనసేనకి వ్యతిరేకంగా వ్యవహరించాడు బీజేపీలో ఉంటూ. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు మీద విషయం ఎక్కాడు, లోకేష్ మీద విషయం ఎక్కాడు. కాబట్టి ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తుంది ఆయన మొత్తం భావజాలంలో. కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకరించవు, జనసేన శ్రేణులు మద్దతుగా నిలవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని బ్లాక్ చేయాలి. సో వాళ్ళిద్దరిని బ్లాక్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరినైనా పెట్టుకోవచ్చు, పొత్తు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ చంద్రబాబు నాయుడు ఇస్తే దానికి నడ్డా కానీ అమిత్ షా కానీ మిగతా బీజేపీ సంబంధించిన పెద్దలు కానీ దానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరిని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి మిగతా పొత్తు వ్యవహారం మాత్రం సక్సెస్ఫుల్గా ఢిల్లీలో నడుస్తూ ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి.